మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. తన ఉచిత కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తన బాహుళ్యమును బట్టి, తన మంచితనాన్ని బట్టి ఎన్నిక లేని మనలను మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి, మన బ్రతుకుల్లో ఒక మంచి దినాన్ని అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 35వ వచనము. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుని నామము స్తుతించబడునుగాక. మన దేవుడు పరిశుద్ధ స్థలములలో భీకరుడైన దేవుడు. మన దేవుడు పరిశుద్ధ స్థలములో ఉండే దేవుడు. ఆయన మనందరినీ ఆశీర్వదించే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. మన దేవుడిని బట్టి మనం అతిశయిస్తున్నామంటే ఆ అతిశయించుటలో కారణం ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధతలోనికి నడిపించే గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధతే తప్ప అపరిశుద్ధత, అపవిత్రత అనేది ఎరుగని దేవుడు, లేని దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయన పౌలు గారు అంటారు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు, ఆకాశము కంటే మిక్కిలి ఎత్తైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు చాలిన దేవుడు. ఆయన మనకు సరిపోయిన దేవుడు. మనల్ని పరిశుద్ధపరచడానికి కానీ, మనల్ని పవిత్రులుగా చేసి తన సన్నిధిలోనికి చేర్చుకుని సియోన్లో నుండి దిగివచ్చి మనల్ని ఆశీర్వదించుటకు ఆయన చాలిన దేవుడు. ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన భీకరుడు, గొప్పవాడు. ఆయన ఒకవేళ మనం బ్రతకటానికి శక్తి లేకపోయినా మనకి శక్తినిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన ఆశీర్వాదములు పొందుకొనుటకు మనల్ని పాత్రుల్ని, అర్హుల్ని చేసే దేవుడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఏదో రకంగా దినంలో మనకి పాపం అంటుకుంటూ ఉంటుంది. ఆ పాపం నుంచి విడుదల పొందాలి అని అంటే ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికే మనం చేరాలి. మనం అందరం మొబైల్స్ వాడుతున్నాం. ఒకవేళ మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోయింది అనుకోండి, అది మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలంటే, ఛార్జింగ్ పెట్టాలంటే ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మనలో అపరిశుద్ధత ఎక్కువై పరిశుద్ధత తగ్గిందనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర పరిశుద్ధపరచబడాలి. ఆయన కనికరం పొందుకోవాలి. ఆ తరువాత ఆయన మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తారు, ఆశీర్వదిస్తారు. సకల ఆశీర్వాదములు మనకు అనుగ్రహించి ఆయన నామం ఉన్నతం అయ్యేటట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన భీకరుడైన దేవుడు. ఆయన నామము స్తుతించబడునుగాక. ఆ గొప్ప దేవుడు స్తుతించబడతాడు. మనకి సరిపోయిన దేవుడు. ఏ పరిస్థితుల్లో నా సహోదరి, సహోదరుడా మీరున్నారు, ఒకవేళ మనం చేసిన కొన్ని పనుల వలన పాపము, దోషము, అపరాధము మనల్ని అంటుకొని ఆయన ఆశీర్వాదానికి దూరం అయ్యామేమో, ఇది సరైన సమయం. ఈ దినాన్ని నా దేవుని దగ్గరికి వెళ్దాం. దేవా, నన్ను క్షమించు ప్రభువా అంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన పరలోకమునే విడిచిపెట్టి నీకోసం, నా కోసం దిగి వచ్చి ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడు. ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్న దేవుడు. నన్ను ఆశీర్వదిస్తారు ఆయన. ఆయన మనకు చాలిన దేవుడు. ఆయన సన్నిధికి వెళ్దాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. మనకున్న సమస్త పరిస్థితుల నుండి, మనకున్న ప్రతి విధమైన ఇబ్బందులన్నిటి నుండి, వ్యాధి బాధలన్నిటి నుంచి విడిపించి మనల్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆయన ప్రియకుమారులుగా ఆయన చేసుకుంటారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.